పట్టణ బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కమిటీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం పూర్తయింది. మొత్తం 39 మంది నామినేషన్లను దాఖలు చేసినట్టు ఎన్నికల అధికారి సాధు ప్రతాప్ కుమార్ తెలియజేశారు. రాష్ట్రంలోనే ప్రత్యేకమైన తెనాలిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కమిటీ ఎన్నికల్లో నామినేషన్ల గడువు ముగిసిన గురువారం పలువురు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు నూకల వెంకట వేణుగోపాల్, మాజీ అధ్యక్షుడు పెండేల వెంకట్రావు ప్యానెల్స్ సహా పలువురు నామినేషన్లను దాఖలు చేశారు. మొత్తం 39 మంది నామినేషన్లు వేయగా 4వ తేదీ సాయంత్రం వరకు ఉపసంహరణకు గడువు ఉందని, 5వ తేదీన తుది జాబితా ప్రకటిస్తామని ఎన్నికల అధికారి సాధు ప్రతాప్ కుమార్ చెప్పారు. 26వ తేదీన రహస్య బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహిస్తామని వివరించారు. జై వాసవి తెనాలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము సత్రం ఎన్నికలు ఈ పూట నామినేషన్స్ జరుగుతున్నాయి. ఈ నెల 20వ తారీఖు 26 ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఆర్యవైశ్యులు అందరూ ఎంతో సంతోషంతో ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనటం జరిగింది. ఒక మంచి వాతావరణంలో అభ్యర్థులందరూ అమ్మవారి సేవ కోసము ప్రయత్నం చేస్తున్నారు. సభ్యులు ఎన్నుకున్న వారు అమ్మవారి సేవలోకి వచ్చే అవకాశం ఉంది. సో ఎన్నుకున్న వారికి అమ్మవారి సేవ చేసే అవకాశము లభిస్తుంది. చాలామంది అడుగుతున్నారు, ఎన్నికలు ఇంత కోలాహలంగా జరుగుతున్నాయి ఏంటని చెప్పని. మీరందరూ వినేమంటారు. ఈ మధ్య కొత్తగా నియోజకవర్గాలు మారినాయి. సో ఆ ప్రకారము తెనాలి కూడా ఓన్లీ టౌనే కొత్త నియోజకవర్గం వచ్చేట్టుంది. కాబట్టి ఆ సీటు ఎమ్మెల్యే సీటు ఆర్ఎస్ గారికి వస్తుందేమో తెలియదు మరి అందరికీ. అందుకే మా వాళ్ళందరూ ఇది ట్రైనింగ్గా తీసుకుంటున్నారు ఈ ఎన్నికల్ని. సో అందరూ పోటీ పడి ఒక ట్రైనింగ్ క్లాస్ ఇది ఎన్నికలు అని చెప్పి అనేది. సో థ్యాంక్ యూ అందరికీ. మనందరం అమ్మవారి దయతో ఈ ఎన్నికల్ని ఒక మంచి వాతావరణంలో జరుపుకుందాము. మద్దతుదారులందరూ కూడా చాలా ఉత్సాహంగా మమ్మల్ని అభినందించడానికి రావడం మాకు చాలా సంతోషం వేసింది. ఈరోజు నామినేషన్లు అందరూ కూడా మా వేణుగారి సారథ్యంలో కొత్తగా మా శ్యామగారి ప్రోత్సాహంతో మేము ఈరోజు అందరూ కూడా అత్యంత ఉత్సాహంగా నామినేషన్లు వేయడం జరిగింది. మేము ఏ మెంబర్ని పలకరించినా కూడా వారు మీకు కాకపోతే ఎవరికి వేస్తాము, వేణుగారు దీన్ని చాలా అభివృద్ధి పరిచారు అని చెప్పి వారు మమ్మల్ని అభినందించడం మేము మర్చిపోలేనిది. గెలిపోవటములు దైవాధీనములు, కానీ ఈ మెప్పు జీవితాంతం గుర్తుంటుంది. కనుక విజ్ఞతతో సర్వసభ్యులు కూడా మీరు మంచిని ప్రోత్సహిస్తా మంచిగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ రేపు 26వ తారీఖున ఎలక్షన్ జరుగుతున్న సందర్భాన పెండేల వెంకట్రావు ప్యానల్గా మేము 16 మందిని పోటీ చేస్తున్నాం. అన్నీ కూడా ఎన్నికల ఆఫీసరు ప్రతాప్ కుమార్ చేతికి అందజేశాము. నామినేషన్లు అన్నీ తీసుకున్నారు. ఏ ఒడిదుడుకులు వస్తుంటాయి. 22 ఏళ్ల నుంచి ఒక వ్యక్తికి ఆయన దగ్గరికి వెళ్ళి మీ ఓటు మాకు వేయండి అనే స్థానం కల్పించాం మేము సభ్యులందరూ కూడా. వాళ్ళకి ఓటు ఉందో లేదో కూడా వాళ్ళకి తెలీదు. అట్లాంటి వాళ్ళకి మీకు ఓటు ఉంది, మీరు 22 ఏళ్ళు అయింది కాబట్టి అందరూ మర్చిపోయారు. ఈసారి మా అందరికి కూడా ఓట్లేసి ఒక కొత్తగా అందరం కొత్త వాళ్ళు వచ్చాం. అందరిని కూడా గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు. తెనాలి వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీకి కార్యదర్శిగా నేను, అధ్యక్షుడిగా పెండేల వెంకటరావు గారు మరియు మా సహచర సభ్యులందరం కలిసి నామినేషన్ సమర్పించడానికి వచ్చాము. ఈ ఎన్నికల్లో మమ్మల్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. సామాన్యుడికి గుడిలో ప్రవేశం లేదు. సాధారణ వ్యక్తులు గుడిలో ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. మా అజెండా
కేవలం సామాన్యులకి, సాధారణ వ్యక్తులకి, వయస్సులకి ప్రాధాన్యం ఇస్తాము. గుడి రూములు కానీ ఎవరికి ఇవ్వం, ఓన్లీ వయసుల వరకే ఇస్తాము. తెనాలి పట్టణంలో ఉన్నటువంటి వైశ్యుల ఐక్యత లోపిస్తుంది. టు బి ఫ్రాంక్, ఎంతో స్నేహంగా, బంధుత్వంగా కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తులందరం కూడా విడిపోతున్నాం. దేనికండి? అమ్మవారి శాపం అందరికీ తగులుతుంది చెప్తున్నాను. ఇప్పటికే చాలా బాధలు పడుతున్నాము, ఎవరు అర్థం చేసుకోవట్లేదు. అది రాతి బొమ్మ అనుకుంటే మీ కర్మ. అమ్మవారు అక్కడ ఉన్నది అమ్మవారు, మన కన్యకా పరమేశ్వరి అమ్మవారు, మన కులదేవత. ఆమె సాక్షిగా చెప్తున్నాను, మనందరం కలిసిమెలిసి ఉండి మన తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ఆర్య వైశ్యులందరినీ ఒక తాటి మీద నడిపించిన రోజున మన ఐక్యత, మన అమ్మవారి ఆశీస్సులు మనందరికీ లభిస్తాయి. ఈ యొక్క పరాభవ సంవత్సరంలో చాలా విశేషంగా సునామీలు, యుద్ధాలు, ఎంతో ప్రకంపనలు వస్తాయని గురువుగారు చెప్పారు. అలాగే జరుగుతుంది. అక్కడ ప్రపంచ యుద్ధం అనుకుంటున్నాం, తెనాల్లో అంతకంటే ఎక్కువగా ఉంది ఈ యుద్ధం. దేనికి? ఎవరి మీద ఎవరికి? ఎందుకండి జీవితాంతం మేమే శాశ్వతమా? 70 ఏళ్ళు వచ్చి ఇంకా 80 ఏళ్ళు వచ్చి మేమే ఉంటామా? మా పిల్లలకు అప్పచెప్పమా? వాళ్ళు ఈ దేవస్థానాన్ని నడపకూడదా? వాళ్ళకి అలవాటు చెయ్యక్కర్లేదా? జీవితాంతం నేనేనండి జీవితాంతం. తెనాలి పట్టణ ఆర్య వైశ్యులారా మేల్కోండి. కేవలం ఇక్కడ ఓటు హక్కు ఉన్న వాళ్లే కాదు, ఈ 800 మందే కాదు. తెనాలి పట్టణంలో అమ్మవారి గుడి అంటే 25,000 మంది వైశ్యులు ఉన్నాం. తరలండి. మీ స్నేహితులకి, మీ బంధువులకి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళలో ఎవరు విఘ్నత గల్లో, ఎవరికి ఓటేస్తే ఈ దేవస్థానానికి మంచి జరుగుద్దో, వైశ్యులకి మంచి జరుగుద్దో వాళ్ళకి ఓటేయండి. కలిసిమెలిసి ఉండండి. అసలు ఎలక్షన్ దాకా రానివ్వకండి. వీలైతే అవకాశం ఉంటే పెద్దలందరూ కూర్చొని సమిష్టిగా చక్కగా మనందరం ఐక్యతగా ఉందాం. మనందరం కలిసిమెలిసి జీవితాంతం కూడా ఈ దేవాలయాన్ని కాపాడుకుందాం. తెనాలిలో వైశ్యుల ఐక్యత నిరూపిద్దాం అనుకుంటే ఉండండి. కాదు నేనే ఉండాలి, నేనే చేయాలి అనుకుంటే అమ్మవారు ఉంది, ఆమె చూసుకుంటుంది. ఈ దేవాలయాన్ని, మన వైశ్య కులాన్ని కాపాడుకోవడానికి మీరందరూ నడుంగట్టమని మనసా వాచా కర్మణ చెబుతూ, మరి పెద్దలు పెండాల వెంకటరావు గారికి కానీ, ఈ టీముకు కానీ, ఆ దేశన వేణుగోపాలరావు గారి టీముకు కానీ అందరికీ నేను ఎవరికి వ్యతిరేకం కాదు. నేను మనవి చేసుకుంటుంది మనందరం స్నేహంగా, ప్రేమగా, ఆప్యాయతగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ నాకేమి ఎవరి మీద ద్వేషం కానీ, ద్వేషభావంతో కానీ నేను మాట్లాడలేదని కూడా దయచేసి ఈ పత్రికా ముఖంగా ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. మీ అందరికీ జై. పలానా తారీఖు నాడు మీటింగు అని చెబితే ఆ మీటింగులో ఇదే ఎలక్షన్ కావాలన్నారు. ఎలక్షన్ ప్రకటించాం. ఎలక్షన్ ప్రకటించినప్పుడు అప్పుడు కూడా ఉంది కదా, మనం పంపించిన లెటర్లో పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం వరకు కొత్త కమిటీ అని. ఈ కొత్త కమిటీ అనేసి అప్పుడు తెలీదా? అప్పుడే ఆపేస్తే ఈ మీటింగ్ ఎందుకు, మళ్ళీ నామినేషన్లు ఎందుకు, ఈ కొట్టు చావడం దేనికి, కొంపలమ్మడి తిరగడం దేనికి, అందరూ అర్ధరాత్రి పూట దాకా మిట్ట మధ్యాహ్నం దాకా వెళ్ళి మీరు మాకేయి మీరు మాకేయి అని చెప్పి అడగడం దానికి మళ్ళీ ఆపటం నేను. అసలు ఇష్టం లేనప్పుడు సంబంధం ముందే ఈ అమ్మాయి నచ్చదు, ఈ అబ్బాయి నచ్చదంటూ వాళ్ళలేదు. అంతా లగ్గాలు పెట్టుకొని అందరికి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అందరు అడ్వాన్సులు ఎగ్గొడతారు, పెళ్ళి కాదు, ఉపయోగం ఉంది. అందుకని మంచి మనసుతో ఇప్పటికైనా తెర దించండి. ఈ సినిమాని ఇంకా ప్రొలాంగ్ చేసి ఈ వ్యవస్థని ప్రతి వాడు కూడా వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం గురించి మాట్లాడుకునేది కాకుండా, వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ ఎన్నికలు గతంలో మీకు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న 1వ తారీఖు, ఇవాళ 2వ తారీఖు నామినేషన్లు పూర్తి చేసి వాళ్ళు మాకు ఇవ్వటం జరిగింది. ఈ టైం వరకు అంటే ఈరోజు సాయంత్రం 4 వరకు అప్లికేషన్లు నామినేషన్ స్వీకరిస్తాము. అయితే ఇప్పుడు మీరు వచ్చే టైం వరకు కూడా 39 నామినేషన్లు పడ్డవి. అలాగే రేపు ఎల్లుండి దీని గురించి చూస్తాము. 4వ తారీఖు సాయంత్రం 4 గంటలలోపు ఈ నామినేషన్లు వేసిన అభ్యర్థులు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. అలాగే 5వ తారీఖు
4వ తారీఖు విత్తనాలు అయిపోయాక 5వ తారీఖు తుది జాబితా ప్రకటిస్తాము. ఆ రోజు కూడా అందరికీ తెలియజేస్తాం. అలాగే తదుపరి ఏప్రిల్ 26వ తారీఖు సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ నిర్వహిస్తాం. అవి కూడా ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, కోశాధికారి 5 బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. 6వది కార్యవర్గ సభ్యులు. ఎంతమంది కార్యవర్గ సభ్యులు ఉన్నా వరుసగా బ్యాలెట్ పేపర్ ఉంటుంది. దాంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది కూడా పోటీ చేస్తారు. ఆల్ఫాబెటికల్గా ఉంటుంది. ఎవరైనా కానీ ఓటు వేసి మేము కౌంటింగ్ అప్పుడు కూడా ఎవరికి అత్యధిక ఓట్లు మొదటి 11 మందికి వస్తాయో వాళ్ళు గెలుపొందినట్టుగా, మిగిలిన వాళ్ళు ఇంకా ఓడిపోయినట్టుగా మేము డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇది బైలా ప్రకారం డిక్లేర్ చేయడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా మన జనరల్ బాడీ జీవిత సభ్యులు అందరూ కూడా 26వ తారీఖు పోలింగ్ వేయడం జరుగుతుంది. ఆ రోజుకి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పని తెలియజేసుకుంటూ